ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి కన్నీరు ఎడతెగ కారుతూ ఉంటుందో, ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఉంటారో, ఇంకా జనులు ధర్మశాస్త్రాన్ని చదువుతూ కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటారు. వారిని బట్టి ఖచ్చితంగా దేవుడు కరుణించేలాగా ఆయన కృప చూపుతారు. అటువంటి వారందరి పట్ల దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించి వారిని బలపరుస్తారు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే మత్తు నుంచి మేలుకొని ద్రాక్షరస పానమును విడిచిపెట్టి రోదనం చేస్తూ కన్నీటితో ఆయన సన్నిధిలోకి పరిగెత్తుకొని వస్తారో అటువంటి వారందరి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎంతమంది అయితే మూలుగుతూ ఉన్నారో, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు కన్నీళ్ళ చేత వారు కృంగిపోతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారినేము, విరామం కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. కనుక ప్రభువే ప్రోత్సహిస్తూ ఉన్నాడు కన్నీటి ప్రార్థన చేయమని. రాత్రంతా మీరు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, మీ కన్నీరు నీ చెంపల మీద కారుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఓదారుస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు. ఈరోజు ఆయన సహాయం చేయవాడే ఉన్నాడు. కంటుకుండేటువంటి పొరలన్నింటినీ తీసివేసి స్పష్టంగా చూడగలిగేలాగా సహాయం దయచేస్తాడు. 2వ రాజులు 13వ అధ్యాయం 14వ వచనంలోనైతే, ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేల్ రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూసి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారి రథములను రౌతులు నీవే అని ఏడ్చాను. యెహోయాషు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడంటే అతనికి యుద్ధంలో విజయం కావాలి, దానికి ఏదైనా ఎలీషా సహాయం చేస్తాడని ఏడుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎలీషా అనే సేవకుడు అతను గొప్పగా సహాయం చేశాడు, అతన్ని విడిపించాడు. ఒక మనుషుడి దగ్గర ఏడ్చినప్పుడే మనుషుడు ఆలకించినప్పుడు, దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించడు? ఆయన నీ మీద దృష్టి నుంచి ఆకాశం నుంచి నిన్ను చూచు వరకు నీ కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగా, నీ కనురెప్పల నుంచి నీళ్లు వలుకున్నట్లుగా నువ్వు త్వరపడి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ స్నేహితులు ఎగతాళి చేసిన నరులందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఎవరు నీ మీద గెలవలేరని నువ్వు తెలుసుకోగలగాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరంలో రాత్రింపగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడని అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఇంకా అతని ప్రార్థనలు అన్నిటి యందు ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాడు. అతను ఎంతగానో కన్నీరు కార్చాడు. అతను ఎంతో సంతోషంగానే నీ కొరకు ప్రార్థన చేసి రేయింబగళ్ళు 3 సంవత్సరాలు నీ కొరకు కష్టపడ్డాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు ఎవరైతే అలాగా కన్నీరు విడుచుచు వారు దైవ సన్నిధిలో పరిగెడుతూ ఉంటారో వారు ప్రార్థనతో దేవుడు నిరాకరింపరు. కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానంతో ఖచ్చితంగా పంట కోస్తారు. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా ఎదురు కన్నీరు కార్చేటువంటి వారందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపా మహిమ మాచం తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి నీ మహిమతోని మీ నీతితోని నింపి నడిపించి బలపరచమని, ఏ కీడు ప్రభా వారి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని, యేసుక్రీస్తు నామములో నాయన సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.